హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ వీక్లీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 2023-25కి ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎన్నికైన వ్యక్తి పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ హర్ష జైన్. So Harsha Jain is elected as a Indian Internet and Mobile Association of India and President for 2023-25. B అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. త్రిష్లా జైన్ ఆదర్ అన్నమాట, ఆ ఆప్షన్ ని పక్కకు పెట్టచ్చు. రాజేష్ మ్యాగో అనే పర్సన్ మేక్ మై ట్రిప్ ఉంది చూసారా, సో మేక్ మై ట్రిప్ కి సిఓగా ఉన్నారు రాజేష్ మ్యాగో అనే పర్సన్. నెక్స్ట్ సంజయ్ గుప్తా ఉన్నారు చూసారా, సో సంజయ్ గుప్తా వచ్చేటప్పటికి మనకి ఎస్పెషల్లీ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ అసోసియేషన్ ఉంది, దానికి చైర్మన్గా ఈయన ఉన్నారనమాట. సో కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. బోటో జాత్ర నెల రోజుల పాటు జరిగే రథ ఉత్సవంలో భాగం రటో మచింద్రనాథ్ జాత్ర క్రింది వాటిలో ఏ దేశంలో జరుపుకుంటారు అని అడిగారు. So the question is, Boto Jatra is a part of month-long chariot procession and Radho Machindranath Jatra is celebrated in which of the following countries? That is also Nepal. Option A is a correct answer అవుతుంది. సో జనరల్గా మనకి ఈ రెండు జాతరలు కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారండి, నేపాల్లోనే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేపాల్లో ఉబ్లహలి అనే ఒక పండుగని కూడా సెలబ్రేట్ చేస్తారు. ఉబ్లహలి, బోటో జాత్ర ఇవన్నీ కూడా మనకి నేపాల్లో జరిగే ఉత్సవాలుగా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నేపాల్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి కాఠ్మండూగా ఉంది. సో నేపాల్ యొక్క హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అయిన అరుణ్ అనేది రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది, అది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి నేపాల్కి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకునేవి. అండ్ పసాంగ్ దావా అని ఆల్రెడీ గతంలో నేను చెప్పాను కదా, అది కూడా కావాలంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరెస్ట్ శిఖరాన్ని 26th టైం అధిరోహించిన వ్యక్తి. కామిరీట తర్వాత ఆ యొక్క రికార్డు ఈయన పేరు మీదే ఉంది. నెక్స్ట్ బంగ్లాదేశ్ ఉంది చూసారా, బంగ్లాదేశ్ యొక్క న్యూ ప్రెసిడెంట్ గా మొహమ్మద్ షహబుద్దీన్ అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. మొహమ్మద్ షహబుద్దీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ గా చెప్పొచ్చు. అండ్ ప్రైమ్ మినిస్టర్ గా షేక్ హసీనానే ఉన్నారు. బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకాగానే ఉంది. షాంతిర్, ఉగ్రసేన, బోంగో సాగర్ అనేవి ఇక్కడ ఇంపార్టెంట్ యుద్ధ విన్యాసాలుగా చెప్పొచ్చు. శ్రీలంక విషయానికి వచ్చేటప్పటికి స్లినెక్స్ అని కనిపిస్తుంది. శ్రీలంక ఇండియా ఎక్సర్సైజ్ గా చెప్పొచ్చు. 2023లో కూడా ఈ ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేశారనమాట రీసెంట్ గా, అది కూడా శ్రీలంకలోనే. అండ్ నెక్స్ట్ శ్రీలంకకి 2 క్యాపిటల్స్ ఉంటాయి, ఒకటి కొలంబోగా చెప్పడం జరుగుతుంది, ఇంకొకటి జయవర్ధనపుర కోటే. జయవర్ధనపుర కోటే, కొలంబో ఆర్ ద క్యాపిటల్స్ ఆఫ్ శ్రీలంక. దీన్ని పెరల్ ఆఫ్ ఇండియన్ ఓషన్, టియర్ ఇన్ ఇండియన్ ఓషన్ గా కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే శ్రీలంక యొక్క నూతన ప్రెసిడెంట్ గా మనకి దినేష్ గుణవర్ధనే అనే పర్సన్ అపాయింట్ అయ్యారనమాట. ఇవి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం శ్రీలంకకి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినవి. రీసెంట్ గా ఒక బుద్ధిస్ట్ ఫెస్టివల్ కూడా జరిగింది, దానినే పొసాన్ ఫెస్టివల్ గా, పొసాన్ వీక్ గా కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది శ్రీలంకకి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్. అలాగే భూటాన్ అనేది ద హిమాలయన్ కింగ్డమ్ గా పిలువబడుతుంది. అండ్ ఇండియాకి, చైనాకి లేదా ఇండియాకి టిబెట్ కి మధ్యలో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీగా చెప్పొచ్చు అనమాట. అండ్ ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్ లాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ భూటానే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ఖైబర్ బాలిస్టిక్ షిప్ అని ఇటీవల వార్తల్లోకి వచ్చింది. క్రింది వాటిలో ఏ దేశం దీనిని విజయవంతంగా ప్రయోగించింది అని అడుగుతున్నారు. సో Khyber, a ballistic missile was news in recently and which is successfully test launched by the country అని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ గా ఇరాన్ అండి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇరాన్ కి సంబంధించిన ఖైబర్ అనే క్షిపణిని రీసెంట్ గా, అది కూడా మిడ్ రేంజ్ క్షిపణి అనమాట. సో దీన్ని రీసెంట్ గా కండక్ట్ చేయడం జరిగింది, సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇరాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి టెహ్రాన్ గా ఉంది. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ గా ఇబ్రహీం రైజీ అనే పర్సన్ ఉన్నారనమాట. ఇవి ఓవరాల్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు. ఇరాన్ ఈజ్ అ న్యూ మెంబర్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2023 సమిట్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇండియాలో జరుగుతుంది. అలాగే ఇండియా వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్న G20 సమావేశం కూడా ఇండియాలోనే జరుగుతుంది. అది ఈ వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్న బ్రిక్స్ సమావేశం ఉంది చూసారా, సో ఇది వచ్చేటప్పటికి మనకి సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. అలాగే ఇండియా I2U2 లో వన్ ఆఫ్ ద భాగంగా ఉంది. I2 అంటే అర్థం ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్ అని, U2 అంటే
యుఎస్ఏ, యుఏఈ అని. I2U2 యొక్క ఈ సంవత్సరం సమావేశం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే యుఏఈ కేంద్రంగా జరుగుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. యుఏఈ 2050 కల్లా తమ కంట్రీలో ఏదైతే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉందో దానిని జీరో కార్బన్ ఎమిషన్స్ కి తీసుకొస్తామని చెప్పడం జరిగిందనమాట. ఇవి ఓవరాల్ గా కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే యుఏఈ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీ ఇన్ ద OPEC. సో OPEC లోని టాప్ 5 కంట్రీస్ కూడా మనకి ఇంపార్టెంట్ 5 కంట్రీస్ కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి సంబంధించినవే. అందులో ఒకటి మనకి ఏమంటారు యుఏఈగా చెప్పొచ్చు అనమాట. అలాగే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ గా నాటోని చెప్తాం. ఇన్ఫాక్ట్ నాటోకి కౌంటర్ వైట్ గానే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేశారని కూడా చెప్తారు. నాటోలో టోటల్ గా 31 మెంబర్స్ ఉన్నారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది బ్రుసెల్స్ కేంద్రంగా ఉందన్నమాట. అలాగే నాటో యొక్క ఏదైతే 2023 సమావేశం ఉందో అది ఈ సంవత్సరం లిథువేనియాలో కండక్ట్ చేయబోతున్నారు. ఇది ఒకటి మీరు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఏషియన్ సమావేశం, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అని చెప్పేసి అంటారు. ఇందులో ఇండియా మెంబర్ కాదు, బట్ ఏషియన్ సమావేశంలో అప్పుడప్పుడు పాల్గొంటుంది. ఏషియన్ సమిట్ అనేది 2023లో ఇండోనేషియా కేంద్రంగా జరిగింది. సో దీంట్లో కాంబోడియా, లావోస్, థాయిలాండ్ లాంటి టోటల్గా 10 మెంబర్స్ మనకి మెయిన్గా ఉన్నారు. అండ్ ఇన్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఏషియన్ కంట్రీ కూడా, ఏషియన్ సమిట్ కూడా ఇండోనేషియాలోనే లొకేట్ అయి ఉందన్నమాట. సో ఇవి ఓవరాల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు. అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ యుఏఈ, బెహ్రాన్, ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్. సో దీంట్లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ద టాప్ కంట్రీగా, లార్జెస్ట్ కంట్రీగా దేన్ని చెప్తారు అంటే సౌదీ అరేబియాని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి May 3 ఉంది చూసారా, దీనిని ప్రెస్ ఫ్రీడమ్ డే కింద చెప్తారనమాట. ఈ ప్రతి సంవత్సరం ఈ ప్రెస్ ఫ్రీడమ్ డే తర్వాత ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ సంవత్సరం 180 కంట్రీస్ లో లీస్ట్ లో ఉన్న కంట్రీ ఏది అంటే నార్త్ కొరియా. నార్త్ కొరియా యొక్క క్యాపిటల్ ఏది అంటే ప్యాంగ్యాంగ్ గా గుర్తుపెట్టుకోవాలి. ప్యాంగ్యాంగ్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ నార్త్ కొరియాగా ఉందన్నమాట. ఇవి కొన్ని మీరు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు. అలాగే ఇక్కడ బాలిస్టిక్ షిప్ అని కైబర్ అనమాట. అండ్ అలాగే ఇండియాలో కూడా బాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి, క్రూజ్ మిసైల్స్ ఉంటాయి. అండ్ ప్రపంచంలోనే టాప్ మోస్ట్ క్రూజ్ మిసైల్ ఇండియా దగ్గర ఉంది, దాని పేరు బ్రహ్మోస్ గా గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రపంచంలోనే టాప్ మోస్ట్ బాలిస్టిక్ మిసైల్ ట్రైడెంట్ గా చెప్తారు, అది USA దగ్గర ఉంది. నెక్స్ట్ వన్, జర్మనీలో జరిగిన 61వ ISC 2023లో ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన టాప్ 500 గ్లోబల్ సూపర్ కంప్యూటింగ్ జాబితాలో భారతదేశానికి చెందిన AI సూపర్ కంప్యూటర్ ఐరావత్ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్ ఐరావత్ ఇన్ ద prestigious top 500 global supercomputing list announced at 61st international and as a science competition, international science platform గా చెప్పొచ్చు 2023 held in Germany గా అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 75 is a correct answer. ఆప్షన్ A is a correct one. సో మనకి ఈ ఐరావత్ అనే సూపర్ కంప్యూటర్ సెంటర్ ఫర్ కంప్యూటర్ అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మనకి డెవలప్ అయిందనమాట. ఇది CCAD అనేది పూణే కేంద్రంగా ఉంది. యాక్చువల్గా దీన్ని న్యూ టెక్నాలజీస్ అనే సంస్థ, మనకి నెట్ టెక్నాలజీస్ అనే సంస్థ దీన్ని రూపొందించింది. రూపొందించింది ఇక్కడ అనమాట. సెంటర్ ఫర్ కంప్యూటింగ్ అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ అనే చోట మనకి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క స్పీడ్ వచ్చేటప్పటికి 13,170 టెరాఫ్లాప్స్ గా ఉంది. 30,170 టెరాఫ్లాప్స్ గా దీని యొక్క స్పీడ్ ని చెప్పొచ్చు అనమాట. అలాంటి సూపర్ కంప్యూటర్ కి రీసెంట్ గా 75th పొజిషన్ అనేది టాప్ 500 గ్లోబల్ సూపర్ కంప్యూటింగ్ జాబితాలో రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ఋతు పరిశుభ్రత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? మెన్స్ట్రుయల్ హైజీన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డే? సో ఆన్సర్ ఆప్షన్ B is a correct answer. 28th, May 28th. So menstruation is a common thing in every female life. సో దీన్ని 2030 కల్లా చెప్పాలి అనేది దీని యొక్క ఇతివృత్తాంతం అనమాట. థీమ్ అనేది అదే లైన్స్ తో దీన్ని మనకి కంపైల్ చేసి ఇచ్చారు. May 28th అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఋతు పరిశుభ్రత దినోత్సవంగా రికగ్నైజ్ చేయడం జరిగింది అనమాట. ఆప్షన్ B ని తీసుకోండి ఇక్కడ, May 28th. అలాగే కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, వాటిని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. May 1st ఉంది చూసారా, May 1st మహారాష్ట్ర డే, గుజరాత్ డే. దాంతో పాటుగా ఇంటర్నేషనల్ లేబర్స్ డే అనేది కూడా, అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం May 1st.
1 వచ్చింది, అందుకే మే డే అంటారు. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1919లో ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవాలో లొకేట్ అయి ఉంది. సో నెక్స్ట్ వన్ మే 2. సో మే 2 అనేది వరల్డ్ టూనా డే కింద చెప్పొచ్చు, లేదా ట్యూనా డే కింద చెప్పొచ్చు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫిష్ గా దీన్ని చెప్తారు. సో దీని యొక్క ప్రాముఖ్యతని చెప్పడానికి ఈ డేని రికగ్నైజ్ చేశారు. అలాగే ఆస్మాకి సంబంధించిన డే కూడా మే 2 అనమాట. ఇందాక నేను చెప్పాను చూసారా, మే 3 అనేది ప్రెస్ ఫ్రీడమ్ డే కింద ఉంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా మనకి మే 3 అనే దాన్ని తీసుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 డేస్ కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే కోల్ మైనర్స్ డే అనేది మే 4 వచ్చింది, బొగ్గు గనులకు సంబంధించి. బట్ అది అంత ఇంపార్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మే 7 ఉంది చూసారా, ఇది ఇంపార్టెంట్ అనమాట. వరల్డ్ అథ్లెటిక్స్ డే అనేది మనకి ఎప్పుడు అంటే మే 7. నేషనల్ స్పోర్ట్స్ డే ఆగస్ట్ 29, వరల్డ్ అథ్లెటిక్స్ డే మే 7 రికగ్నైజ్ చేశారు. మే 8 వచ్చేటప్పటికి రెడ్ క్రాస్ డే అంటాం. సో మనకి రెడ్ క్రాస్ డే అనేది ఎప్పుడు వచ్చింది అంటే మే 8 రావడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మే 9 రవీంద్రనాథ్ ఠాగూర్ సార్కి సంబంధించిన జయంతి అనమాట. దీన్ని కూడా మీరు కావాలి అంటే గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ ఇది మాత్రం ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్యాంకింగ్కి కానీ ఎస్ఎస్సికి కానీ వరల్డ్ అథ్లెటిక్స్ డే అనేది ఇంపార్టెంట్, మే 7. సో మే 1 నుంచి మే 10 లోపు ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్, మే 11 నేషనల్ టెక్నాలజికల్ డే, జాతీయ సాంకేతిక దినోత్సవం అనేది ఎప్పుడు అంటే మే 11 రికగ్నైజ్ చేశారు. అలాగే మే 18 వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ మ్యూజియంస్ డే, అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం అనేది మే 18 రికగ్నైజ్ చేయబడింది అనమాట. ఇవి మనకి ఓవరాల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన డేస్. అలాగే మే 21 వచ్చేటప్పటికి యాంటీ టెర్రరిజం డే అనేది ఈ రోజున రికగ్నైజ్ చేశారు. మే 23 ఉందనుకోండి, దీనిని వరల్డ్ టర్టిల్స్ డే అంటారు. మనకి ప్రపంచ తాబేళ్ల దినోత్సవం అనేది మే 23 రికగ్నైజ్ చేయబడింది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, జనరల్ గా మనకి ఒడిస్సాలో ఋషికుల్య నది అనేది ఈ టర్టిల్స్ కి పెట్టింది పేరనమాట. వరల్డ్ టర్టిల్స్ డే వచ్చినప్పుడల్లా సరే ఒడిస్సా యొక్క ఋషికుల్య నది అనేది వార్తల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇవి మే 31 అనేది నో టొబాకో డే, మీకు ఆల్రెడీ తెలుసు. ఇవి ఓవరాల్ గా మేకి సంబంధించి మీరు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన రోజులు. సో నెక్స్ట్ క్వశ్చన్, మే 2023లో మరాఠా కోఆపరేటివ్ బ్యాంక్ ని కింది ఏ బ్యాంక్ తో విలీనం చేయడానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది? సో ఆన్సర్ ఈస్ కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్. కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ తో మరాఠా కోఆపరేటివ్ బ్యాంక్ ని విలీనం చేస్తారనమాట. సో దీనికి ఆర్బీఐ అనేది ఆమోదం తెలిపింది. సో ఇన్ మే 2023 ఆర్బీఐ శాంక్షన్స్ మర్జర్స్ ఆఫ్ మరాఠా కోఆపరేటివ్ బ్యాంక్ విత్ కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఆర్బీఐ యొక్క గవర్నర్ గా శక్తికాంత్ దాస్ ఉన్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ 2000 రూపీస్ ని రద్దు చేయబోతుంది ఆర్బీఐ. సెప్టెంబర్ 30th డెడ్ లైన్ ఇచ్చింది 2000 రూపీస్ ని మనకి బ్యాంక్ లో సబ్మిట్ చేయడానికి. 2000 రూపీస్ మీద జనరల్ గా మనకి మంగళ్యాన్ అనే సింబల్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రింగ్ సైడ్ అప్ క్లోజ్ అండ్ పర్సనల్ ఆన్ ఇండియా అండ్ బియాండ్ పేరుతో ఒక పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారో అని అడుగుతున్నారు. ఆ బుక్ టైటిల్ రింగ్ సైడ్ అప్ క్లోజ్ అండ్ పర్సనల్ ఆన్ ఇండియా అండ్ బియాండ్ విల్ బి రిలీజ్డ్ బై అని సుధామూర్తి, జుంపా లహరి, చేతన్ భగత్, శశి థరూర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆన్సర్ శశి థరూర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా రింగ్ సైడ్ అప్ ఉంది చూసారా, ఈ బుక్ ని రాసింది మనకి డాక్టర్ విజయ్ దాద్దా. సో విజయ్ దాద్దా అనే పర్సన్ ఈ బుక్ ని రాశారు. దీన్ని రిలీజ్ చేసింది మాత్రం శశి థరూర్ గారు. శశి థరూర్ గారు 2023లో కూడా ఒక బుక్ రాశారు అంబేద్కర్ గారి మీద. ద మ్యాన్ హూ గేవ్ హోప్ టు దట్ ఇండియాస్ డిస్పోసెస్డ్ అనే బుక్ ని రాశారు అంబేద్కర్. అండ్ ద మ్యాన్ హూ గివ్ అండ్ హోప్ టు దట్ ఇండియాస్ డిస్పోసెస్డ్ అనే బుక్ ని రాసింది శశి థరూర్ గారు. 2023లో తన రిలీజ్ ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జుంపా లహరి గారు. సో ఈయనకి సంబంధించిన బుక్ కూడా ఒకటి రాబోతుంది, రోమన్ స్టోరీస్ అని చెప్పేసి. 2023లో అది రిలీజ్ కాబోతుంది అనమాట. అలాగే ఈ పద్మభూషణ్ అవార్డు గ్రహీతగా సుధామూర్తి గారు ఉన్నారు. సో ద మ్యాజిక్ ఆఫ్ లాస్ట్ స్టోరీ అనేది రీసెంట్ బుక్స్ లో ఆమెదిగా చెప్పొచ్చు అనమాట. అంటే ఆమె రాసిన బుక్స్ లో రీసెంట్ బుక్ వచ్చేటప్పటికి ద మ్యాజిక్ ఆఫ్ లాస్ట్ స్టోరీ. సో ఇది ఆమె రాసిన రీసెంట్ బుక్స్ లో రీసెంట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో జరిగిన పురుషుల ఏదైతే మనకి వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్
టూర్ టైటిల్ ఉంటుందో 2023 దాన్ని గెలుచుకుంది ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. సో హూ హ్యాస్ క్లించ్డ్ ద మెన్స్ అండ్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ వరల్డ్ టూర్ టైటిల్ 2023 హెల్డ్ ఎట్ ద మలేషియాస్ మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి హెచ్ఎస్ ప్రణయ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇండియాకి సంబంధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన ప్రణయ్ ఎవరైతే ఉన్నారో సో ఈయన మలేషియాలో జరిగిన మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఈ టైటిల్ ని గెలుచుకోవడం జరిగిందనమాట ఈ సంవత్సరం. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మే 29 2023 జరుపుకునే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యునైటెడ్ నేషన్ పీస్ కీపర్స్ విచ్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ May 29, 2023? సో ఆన్సర్ పీస్ బిగైన్స్ విత్ మీ. సో పీస్ బిగైన్స్ విత్ మీ అనేది దాని యొక్క థీమ్ గా ఉందన్నమాట. May 29 దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. వాస్తవానికి యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి సో దీనికంటూ ఓన్ ఆర్మీ అనేది లేదు. యునైటెడ్ నేషన్ యొక్క సభ్య దేశాలు వచ్చేటప్పటికి 193గా ఉన్నారు. టోటల్గా 193 ఈజ్ అ టోటల్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్. యునైటెడ్ నేషన్ కి సంబంధించిన కొన్ని సభ్య దేశాలు తమ కంట్రీ యొక్క ఆర్మీ ఏదైతే ఉంటుందో సో దానిని యునైటెడ్ నేషన్ యొక్క ఆపరేషన్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో మొదట్లో పాలస్తీనాకి సంబంధించిన ఏదైతే కాన్ఫ్లిక్ట్ జరిగిందో సో దాంట్లో యునైటెడ్ నేషన్ యొక్క పీస్ కీపర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దాన్ని రికగ్నైజ్ చేసుకుంటూ May 29 అనేది ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల దినోత్సవంగా తీసుకోవడం జరిగింది అనమాట. అలా ఎవ్రీ ఇయర్ కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. దీనిని బ్లూ హెల్మెట్స్ అని కూడా పిలవడం జరుగుతుంది, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ అ బ్లూ హెల్మెట్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మనకి నెంబర్ ఆఫ్ ఏమంటారు కాన్ఫ్లిక్ట్స్ టైంలో యునైటెడ్ నేషన్ యొక్క పీస్ కీపర్స్ పాల్గొనడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఇండియాకి సంబంధించిన చాలా మంది ఆర్మీ కూడా దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ గా ఉన్నారనమాట. లాస్ట్ ఇయర్ యునైటెడ్ నేషన్ పీస్ కీపర్స్ కి భారతదేశం భారీ ఎత్తున మహిళా విమెన్ ఆఫీసర్స్ ని కూడా మనకి పంపించడం జరిగింది. అది దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అలాగే ఈ బ్లూ హెల్మెట్స్ అని పిలువబడే యునైటెడ్ నేషన్ యొక్క పీస్ కీపర్స్ ఉన్నారు కదా వీళ్ళకి 1978లో 1978లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది కూడా రాబడింది అనమాట. అంటే లాస్ట్ ఇయర్ నోబెల్ పీస్ ప్రైజ్ అనేది రీసెంట్ గా ఎవరికి వచ్చింది అంటే ఉక్రెయిన్ కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్, అలాగే రష్యాకి సంబంధించిన ఇంకొక ఆర్గనైజేషన్, ఈ రెండింటికి అండ్ ఒక హ్యుమానిటేరియన్ పర్పస్ కోసం అని చెప్పేసి సేవలు అందించిన పర్సన్ కి వీళ్ళ ముగ్గురికి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. అలా 1978లో నోబెల్ శాంతి బహుమతి అనేది యునైటెడ్ నేషన్ కి సంబంధించిన బ్లూ హెల్మెట్స్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ అ ఇంటర్నేషనల్ పీస్ కీపర్స్ గా చెప్పొచ్చు వాళ్ళకి రావడం జరిగింది అనమాట. యునైటెడ్ నేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఎక్కడుంది అంటే న్యూయార్క్. వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ లో ఉంది. అలాగే యునైటెడ్ నేషన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ టోటల్ గా ఎన్ని అంటే 6 గా చెప్పొచ్చు. యునైటెడ్ నేషన్ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే 1945 అండ్ October 24th ఏర్పడింది. అందుకే ఎవ్రీ ఇయర్ October 24th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ యునైటెడ్ నేషన్ డే. అలాగే యునైటెడ్ నేషన్ కి సెక్రటరీ జనరల్ గా ఉన్నది ఆంటోనియో గ్యూటెరస్ అనే పర్సన్. అండ్ యునైటెడ్ నేషన్ కి సంబంధించి ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉండేది యునైటెడ్ నేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ ఫోర్సెస్ గా చెప్పొచ్చు, సెక్యూరిటీ కౌన్సిల్ UNSC అంటాం. సో దీంట్లో టోటల్ గా 10 మెంబర్స్ మనకి నాన్ పర్మనెంట్ మెంబర్స్ గా ఉంటారు, 5 మెంబర్స్ పర్మనెంట్ మెంబర్స్ గా ఉంటారు. టోటల్ గా 15 మెంబర్స్ అనమాట. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో టోటల్ మెంబర్స్ ఎంతమంది 15. సో దీంట్లో నాన్ పర్మనెంట్ మెంబర్స్ 10 మంది అండ్ పర్మనెంట్ మెంబర్స్ గా 5 ఉండడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ ని ఓడించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 టైటిల్ ని గెలుచుకున్నది ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. సో హూ ఓన్ ద టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 బై డిఫీటింగ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆఫ్ గుజరాత్ టైటన్స్? నథింగ్ బట్ చెన్నై సూపర్ కింగ్స్ గా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో దీంతో చెన్నై సూపర్ కింగ్స్ గానీ అలాగే ముంబై ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఆల్మోస్ట్ మనకి ఐపీఎల్ యొక్క టైటిల్ ని డిఫరెంట్ టైమ్స్ లో 5 సార్లు విన్ అయ్యారు. అంటే ముంబై ఇండియన్స్ 5 టైమ్స్ విన్ అయ్యారు, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా 5 టైమ్స్ విన్ అయ్యారు. ఫస్ట్ టైం 2008లో ఈ ఐపీఎల్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఫస్ట్ టైటిల్ ని గెలుచుకున్నారు. సో దాని తర్వాత హైయెస్ట్ రికార్డ్ అనేది ముంబై ఇండియన్స్ పేరు మీద ఉంది. సో రీసెంట్ గా మనకి చెన్నై సూపర్ కింగ్స్ కూడా గుజరాత్ టైటన్స్ ని నరేంద్ర మోడీ స్టేడియంలో ఓడించి ఈ టైటిల్ ని గెలుచుకోవడం వల్ల సో ఈ రెండు కూడా ఈక్వల్ అయ్యాయని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందాక నేను చెప్పాను శుభం గిల్ అని చెప్పేసి, శుభం గిల్ అనే పర్సన్ గుజరాత్ టైటన్స్ కి సంబంధించిన పర్సన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటక బ్యాంక్ MD అండ్ CEO గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ MD అండ్ CEO ఆఫ్ కర్ణాటక బ్యాంక్ అని చెప్పేసి ఉంది.
సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ప్రదీప్ కుమార్ గారు వచ్చేటప్పటికి ఎస్బీఐకి సంబంధించిన ఎండి అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఎస్బీఐకి ఎండి అండ్ ఈడీగా అపాయింట్ అయిన పర్సన్గా మనకి ప్రదీప్ కుమార్ గారిని చెప్పొచ్చు. అలాగే శ్రీకృష్ణన్ హరిహర శర్మ ఎవరైతే ఉన్నారో సో ఆయన రీసెంట్గా కర్ణాటక బ్యాంక్కి సంబంధించి ఎండి అండ్ సిఓగా అపాయింట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ బిని ఇక్కడ మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందర ఇంకొకటి, ఇక్కడ మనకి కర్ణాటకకి సంబంధించి న్యూ చీఫ్ మినిస్టర్గా సిద్ధారామయ్య గారు ఉన్నారు చూసారా, ఆయన అపాయింట్ అయ్యారనమాట. సిద్ధారామయ్య గారు కర్ణాటక యొక్క అపాయింట్మెంట్ అనకూడదు, కర్ణాటక చీఫ్ మినిస్టర్గా నియమితులైంది కొత్తగా ఎవరు అంటే మనకి సిద్ధారామయ్య గారు ఎన్నుకోబడింది. ఈయన ఒక ఆయన. అండ్ నెక్స్ట్ గవర్నర్గా ప్రస్తుతం ఎప్పటి నుంచో మనకి తవార్ చంద్ గెహ్లాట్ గారే కంటిన్యూ అవుతున్నారు, బట్ చీఫ్ మినిస్టర్ మారారనమాట. అంతకు ముందర బసవరాజు బొమ్మాయి గారు ఉండేవాళ్ళు, ఆయన ప్లేస్లో ఇప్పుడు సిద్ధారామయ్య గారు రాబోతున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. కొత్త సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అని చెప్పి ఇక్కడ సురేష్ ఎన్ పటేల్ ఉన్నారు చూసారా. ఇది వరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి చైర్మన్గా సురేష్ ఎన్ పటేల్ ఉండేవాళ్ళు. ఆయన ప్లేస్లో మనకి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ గారు రావడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి చైర్మన్గా మనకి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ గారు అపాయింట్ అయ్యారు. అలాగే గతంలో సంజయ్ కొఠారి అండ్ ఎన్ పటేల్ వీళ్ళందరూ కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి చైర్మన్గా వర్క్ చేశారు. నెక్స్ట్ వన్, అరవింద్ కుమార్ గారు ప్రస్తుతం సుప్రీంకోర్టు యొక్క జడ్జ్గా ఉన్నారు. రీసెంట్గా కొన్ని డిస్ప్యూట్స్ కేసెస్ వల్ల ఈయన వార్తల్లోకి కూడా రావడం జరిగింది. దీన్ని పక్కన పెడితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో మనకి మెయిన్గా చైర్మన్ ఉంటారు, అలాగే మ్యాక్సిమం వచ్చేటప్పటికి 2 మెంబర్స్ ఉంటారనమాట. సో వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో అపాయింట్ చేయబడతారు. There is a committee who suggests chairman of Central Vigilance Commission. కేంద్ర విజిలెన్స్ కమిషన్ కి ఎవరిని అపాయింట్ చేయాలి అనేది నిర్ణయించేది ఒక కమిటీ. ఆ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ అండ్ అలాగే అపోజిషన్ పార్టీ యొక్క లీడర్ ఎవరైతే ఉంటారో ఆయన లోక్సభలో, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి ప్యానెల్ ఎవరినైతే నిర్ణయిస్తుందో ఆ పర్సన్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా అపాయింట్ చేస్తారు. రీసెంట్ గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ గారిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ ఎవరికైనా రెసిగ్నేషన్ ఇవ్వాలి అంటే ఆయన రెసిగ్నేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలాంటివి కూడా జనరల్గా ఇందులో గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇది ఒక స్టాట్యూటరీ బాడీ, అంటే చట్టబద్ధమైన బాడీగా దీన్ని చెప్పొచ్చు అనమాట. కాన్స్టిట్యూషనల్ బాడీ అయితే కాదు, ఇది స్టాట్యూటరీ బాడీ. సివిసి యాక్ట్ 2003 అనే దాన్ని తీసుకొచ్చి ఇది చట్టబద్ధ సంస్థగా దీన్ని మార్చడం జరిగింది. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, గోవా రచయిత దామోదర్ మౌజుకి 57వ జ్ఞానపీఠ అవార్డు లభించింది. అతను ఏ సంవత్సరంలో సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతగా కూడా ఉన్నారు. సో గోవన్ రైటర్ దామోదర్ మౌజు కన్ఫర్డ్ విత్ ద 57th జ్ఞానపీఠ అవార్డ్. హీ ఈజ్ ఆల్సో అ రెసిపియెంట్ ఆఫ్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ విచ్ ఇయర్ అని చెప్పేసి 1983. కరమిలన్ అనే ఒక బుక్ని రాశారు ఈయన. ఈ కరమిలన్ అనే బుక్కి గాను ఈయనకి 1983లో సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించింది. అలాగే కొంకణి సాహిత్య అవార్డుని కూడా ఈయన అందుకున్నారు. కొంకణి సాహిత్య అకాడమీ అవార్డుని కూడా ఈయన అందుకోవడం జరిగింది. ఈయన కొంకణి భాషలో చాలా ఫేమస్ అనమాట. ఈజ్ అ వెరీ ఫేమస్ రైటర్ ఇన్ కొంకణి లాంగ్వేజ్ ఎస్పెషల్లీ, అండ్ ఈజ్ ఆల్సో రైటర్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ లైక్ ఇంగ్లీష్లో కూడా చాలా ఫేమస్ పర్సన్గా చెప్పొచ్చు, ఇంగ్లీష్ రైటర్స్లో కూడా. అలాంటి పర్సన్కి మౌజో గారికి 57వ జ్ఞానపీఠ అవార్డు లభించింది. గతంలో కొంకణి సాహిత్య అవార్డు యాజ్ వెల్ యాజ్ సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించాయి. అలాగే జ్ఞానపీఠ అవార్డు అనేది ఎవరికైతే వస్తుందో వాళ్ళకి 11 లక్షల రూపాయలని క్యాష్ ప్రైజ్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. 11 lakhs క్యాష్ ప్రైజ్గా ఇస్తారు. ఒక బ్రాంజ్ మెడల్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక బ్రాంజ్ అంటే కాంస్య పథకాన్ని ఇస్తారనమాట. కాంస్య వాగ్దేవి ఏదైతే ఉంటుందో, సరస్వతి దేవి స్టాట్యూ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఇవ్వడం జరుగుతుంది. 11 లక్షల రూపాయలని ఇస్తారు. ఒక సర్టిఫికెట్ని ఇవ్వడం జరుగుతుంది జ్ఞానపీఠ అవార్డు వచ్చిన వాళ్ళకి. శంకర్ కురూప్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డుని ఇచ్చారు ఇండియాలో. అది కూడా ఈయన మలయాళం లాంగ్వేజ్ కి సంబంధించిన పర్సన్. ఎక్కువ జ్ఞానపీఠ అవార్డు వచ్చిన వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద రైటర్స్ మలయాళంకి సంబంధించిన వాళ్ళే. సో అది ఒకటి. ఇంగ్లీష్లో ఇప్పటికీ ఒకే ఒక పర్సన్కి రావడం జరిగింది. అమితావ్ ఘోష్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నారు. ఆయనకి మాత్రమే ఇంగ్లీష్ కేటగిరీకి గాను జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. జ్ఞానపీఠ అవార్డు అనేది భారతదేశానికి సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ఆ లాంగ్వేజెస్ మరియు ఇంగ్లీష్ వీటికి సంబంధించిన భాషల్లో ఎవరైతే రచనలు చేస్తారో సో వాళ్ళకి జ్ఞానపీఠ అవార్డు అనేది లభిస్తుంది. ఇప్పటి
వరకు తెలుగు, మలయాళం, కన్నడం ఇలా ఆ భారతదేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ లో ఉన్న వాటికి అవార్డ్స్ వచ్చాయి. ఇంగ్లీష్ లో మాత్రం అమితావ్ ఘోష్ గారికి ఒక్కరికే అవార్డు అనేది జ్ఞానపీఠ రావడం జరిగింది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జ్ఞానపీఠ అవార్డ్ అండ్ దామోదర్ మౌజ్ గారు. సో నెక్స్ట్ వన్, 13వ హాకీ ఇండియా సబ్ జూనియర్ మెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2023ని ఏ రాష్ట్రం గెలుచుకుంది అని అడుగుతున్నారు. సో విచ్ స్టేట్ ఓన్ ద 13th హాకీ ఇండియన్ సబ్ జూనియర్ మెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2023? యాక్చువల్గా ఈ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగింది అంటే మనకి బిర్సా ముండా స్టేడియంలో జరిగింది. ఈ ఛాంపియన్షిప్ మనకి బిర్సా ముండా స్టేడియం ఏదైతే ఉందో ఒడిస్సాలో, అక్కడ ఈ ఛాంపియన్షిప్ ని నిర్వహించడం జరిగింది. ఫైనల్లో మనకి ఒడిస్సా వర్సెస్ ఉత్తరప్రదేశ్ జరిగితే సో ఉత్తరప్రదేశ్ ఈ మ్యాచ్ ని విన్ అయిందనమాట. హాకీ ఇండియా సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ 2023ని గెలుచుకుంది ఉత్తరప్రదేశ్ అనమాట. సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఏది అంటే ఒడిస్సాగా చెప్పొచ్చు. థర్డ్ ప్లేస్ లో ఉన్నది ఏది అంటే హర్యానా అండ్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది ఏది అంటే మధ్యప్రదేశ్ గా చెప్పడం జరుగుతుంది. ఇండియాలో లెజెండరీ హాకీ ప్లేయర్ గా ఎవరిని చెప్తారు అంటే ధ్యాన్ చంద్ గాని చెప్పడం జరుగుతుంది. ధ్యాన్ చంద్. సో ఈయన పేరు మీదమే ఆగస్టు 29న ఈయన యొక్క గౌరవార్థంగా నేషనల్ స్పోర్ట్స్ డే అనే దాన్ని కూడా రికగ్నైజ్ చేశారు. ఖేల్ రత్న అవార్డు ఏదైతే ఉందో సో దాన్ని రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ కింద కూడా చేంజ్ చేశారు. అంతేకాకుండా ఈయనని ద విజర్డ్ అని కూడా పిలుస్తారు. ఈయనతో పాటుగా కేశవ్ దత్ గారు లాంటి వాళ్ళు కూడా ఇండియాలో ఇంపార్టెంట్ హాకీ ప్లేయర్స్ గా చెప్పొచ్చు అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఏదైతే CAVA అంటే వాలీబాల్ ఛాంపియన్షిప్, విమెన్స్ ఛాంపియన్షిప్ ఇది. సో ఈ ఛాలెంజ్ కప్ ని 2023 టైటిల్ ని గెలుచుకున్న దేశం ఏది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియా. సో భారతదేశం ఇటీవల విమెన్స్ ఛాలెంజ్ కప్ అది కూడా వాలీబాల్ కి సంబంధించి గెలుచుకోవడం జరిగింది అండ్ అది కూడా కజకిస్తాన్ మీద. సో సెకండ్ ప్లేస్ లో కజకిస్తాన్, ఫస్ట్ ప్లేస్ లో ఇండియా ఉంది. ఇది ఎక్కడ జరిగింది అంటే నేపాల్లోని త్రిపురేశ్వర్ అనే ప్రదేశం, అది కాఠ్మాండూలో లొకేట్ అయింది. సో నేపాల్ యొక్క రాజధాని అయిన కాఠ్మాండూలో త్రిపురేశ్వర్ అనే ప్లేస్ లో మనకి ఛాలెంజ్ కప్ ఆఫ్ 2023 వాలీబాల్ మ్యాచ్ అనేది జరిగింది. సో దాంట్లో ఇండియా విన్నర్ గా, కజకిస్తాన్ రన్నర్ గా రావడం జరిగింది. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నేను ఆల్రెడీ గతంలోనే మీకు నేపాల్ గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ ఆప్షన్స్ ఇంకా మీకు అవసరం లేదు. అలాగే ఇక్కడ కజకిస్తాన్ కి సంబంధించి ఇది తప్ప న్యూ అప్డేట్ అనేం లేదు. సో కాబట్టి ఆప్షన్ సి ని గుర్తుపెట్టుకోవచ్చు. కాంగ్రెస్ ఎంపీ సురేష్ ధానోర్కర్ ఇటీవల మరణించారు. అతను ఏ రాష్ట్రంలో చంద్రాపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో కాంగ్రెస్ ఎంపీ సురేష్ ధానోర్కర్ passed away recently. He is a MP from Chandrapur Lok Sabha constituency of which state? Options లో రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక యాజ్ వెల్ యాజ్ మధ్య ప్రదేశ్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో మహారాష్ట్రలోని ఏదైతే చంద్రాపూర్ అనే నియోజకవర్గం ఉందో సో అక్కడి నుంచి ఎంపీగా ఎన్నికైన సురేష్ ధానోర్కర్ గారు హెల్త్ ప్రాబ్లం వల్ల రీసెంట్ గా మరణించడం జరిగింది. రాజ్యసభలో అపోజిషన్ పార్టీ లీడర్ అయిన మల్లికార్జున ఖార్గే లాంటి వాళ్ళు ఈయనని ఏదైతే ఈయన ఫ్యామిలీ ఉందో దాన్ని విజిట్ చేయడం కూడా జరిగింది అనమాట. ఇక్కడ ఆప్షన్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నాం వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని. సో పార్లమెంట్ లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభకి మెంబర్ గా అవ్వాలి అనుకుంటే మినిమం ఏజ్ అనేది 25 years ఉండాలి. 25 years కన్నా తక్కువ ఉంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా అంటే లోక్సభకి మనకి పోటీ చేయడానికి కుదరదు. అదే రాజ్యసభకి అయితే మనకి మినిమం 30 years అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఇలాంటివి కొన్ని ఉండాలి. అలాగే మిగతా అర్హతల గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలా ఎంపీగా ఉన్న మహారాష్ట్రలోని చంద్రాపూర్ కి సంబంధించిన ధానోర్కర్ గారు రీసెంట్ గా మరణించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మే 2023లో ఇస్రో శ్రీహరికోటలోని 2వ ప్రయోగ వేదిక నుండి GSLV రాకెట్ ని ఉపయోగించి NVS-01 ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది ఏ ఉపగ్రహం అని చెప్పేసి అడుగుతున్నారు. ఇన్ మే 2023 ఇస్రో లాంచ్డ్ a navigation satellite 01 and using GSLV rocket from the second launch pad in Sriharikota. This is which kind of satellite? సో ఆన్సర్ వచ్చేటప్పటికి జియో స్టేషనరీ ఆర్బిట్ ఉపగ్రహంగా చెప్పొచ్చు, జియో స్టేషనరీ ఆర్బిట్ శాటిలైట్ గా చెప్పొచ్చు. సో అసలు ఇది ఏంటి అనేది జనరల్ గా తెలుసుకుందాం. జియో స్టేషనరీ ఆర్బిట్ ఉపగ్రహం అంటే ఏంటి అనేది తెలియాలి. అలాగే NVS-01 అనేది ఎందుకనేది కూడా తెలియాలి. సో ఇండియాకి ఇప్పటి వరకు ఓన్ నావిగేషన్ సిస్టమ్ లేదు. సో ఇప్పుడు ఇండియా ఓన్ నావిగేషన్ సిస్టమ్ కోసం అని చెప్పేసి నావిక్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. ఈ నావిక్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం మన ఓన్ నావిగేషన్ సిస్టమ్ ని బిల్డప్ చేసుకుంటూ వస్తున్నాం.
గతంలో ఆల్రెడీ యుఎస్ఏకి సంబంధించి జీపీఎస్ అనేది ఉంది, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ జీపీఎస్ అనేది ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్లోనస్ అని చెప్పేసి వేరే కంట్రీకి సంబంధించిన ఏదైతే రష్యాకి సంబంధించింది గ్లోనస్ అనేది ఉంది. అలాగే క్విజ్ అని చెప్పేసి ఉంటుంది మనకి. సో ఈ క్విజ్ అనేది జపాన్కి సంబంధించిన నావిగేషన్ సిస్టమ్కి సంబంధించింది. ఇలా చాలా కంట్రీస్ తమ యొక్క ఓన్ నావిగేషన్ సిస్టమ్ని బిల్డప్ చేసుకున్నాయి. కొన్ని సంవత్సరాలు మనం యుఎస్ యొక్క నావిగేషన్ సిస్టమ్ యొక్క సహాయంతో ఇండియాలో కొన్ని ఇంప్లిమెంటేషన్స్ని కూడా చేసాం. అయితే మనకంటూ ఓన్ నావిగేషన్ సిస్టమ్ ఉండాలి కాబట్టి నావిక్ అనే దాన్ని తీసుకొచ్చాం. దీంట్లో భాగంగానే రీసెంట్గా NVS-01 అనే శాటిలైట్ని GSLV రాకెట్ ద్వారా ప్రయోగించారనమాట. ఇంకొక పాయింట్, సో జనరల్గా అర్త్ని కనుక తీసుకుంటే అర్త్ సెంటర్ దగ్గర నుంచి చూసుకుంటే మనకి డిఫరెంట్ ఆర్బిట్స్ ఉంటాయి. సో అర్త్కి సెర్టైన్ డిస్టెన్స్లో పోలార్ ఆర్బిట్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత జియో స్టేషనరీ ఆర్బిట్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ డిఫరెంట్ ఆర్బిట్స్ అనేవి కనిపిస్తాయి. సో జియో స్టేషనరీ ఆర్బిట్లో గనక శాటిలైట్ని ప్లేస్ చేస్తే అది అర్త్ ఎలా అయితే రొటేట్ అవుతుందో అది కూడా అలాగే రొటేట్ అవుతుంది. అంటే ఈ పొజిషన్ నుంచి తిరిగి మళ్ళీ ఇదే పొజిషన్కి ఆ శాటిలైట్ రావడానికి 24 hours టైం పడుతుంది. జియో స్టేషనరీ ఆర్బిట్స్ అని శాటిలైట్స్ అని ఏ శాటిలైట్స్ని అయితే ఈ ఆర్బిట్లో ప్రవేశపెడతారో వాటిని పిలవడం జరుగుతుంది. అర్త్ యొక్క సెంటర్ ఆఫ్ డిస్టెన్స్ని బట్టి పోలార్ ఆర్బిట్, జియో స్టేషనరీ ఆర్బిట్, సో ఇట్లా మనకి ఆర్బిట్స్ని డిఫరెంట్ చేయడం జరుగుతుంది. కక్షలు అంటాం. సో భూమి యొక్క దూరం నుంచి భూకేంద్ర బిందువు దగ్గర నుంచి ఈ కక్షల్ని విడగొట్టడం జరుగుతుంది. డిఫరెంట్ పర్పస్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద నావిగేషన్ శాటిలైట్స్ అన్ని కూడా జియో స్టేషనరీ ఆర్బిట్స్ దగ్గర ప్రవేశపెట్టబడతాయి. అలా ఇండియాలోని నావిక్ లో భాగంగా ఉన్న NVS-01 అనే శాటిలైట్ ని జియో స్టేషనరీ ఆర్బిట్ దగ్గర ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అలాగే ఇస్రో యొక్క చైర్మన్ గా ప్రస్తుతం మనకి సోమనాథ్ అనే పర్సన్ ఉన్నారు. అది ఒకటి మీరు ఇక్కడ రివైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, భారతదేశానికి 3 రోజుల పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి వచ్చిన నోర్డమ్ సిహమోని ఏ దేశ రాజు అని చెప్పేసి అడుగుతున్నారు. సో Norodom Sihamoni, who arrived in New Delhi on a 3-day visit to India, a king of which kingdom? So or which country అని అడుగుతున్నారు. కాంబోడియా. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా కాంబోడియాకి మనకి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి 1952లో స్టార్ట్ అయ్యాయంట. కాబట్టి 2022కి అవి 70 yearsని మనకి రీచ్ అవ్వడం జరిగింది. అంటే 70th యానివర్సరీ లేదా 70th years మనకి ఏదైతే ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ ద్వైపాక్షిక సంబంధాలు కాంబోడియాకి భారతదేశానికి మధ్య 1952లో సంవత్సరంలో స్టార్ట్ అయ్యాయి. 70 సంవత్సరాలు ఇవి ఇప్పటికీ కంప్లీట్ చేసుకున్నాయి. దాని సందర్భంగా కాంబోడియా యొక్క రాజైన నోర్డమ్ సింహమోని భారతదేశాన్ని 3 రోజులు పర్యటించారు. ఎస్పెషల్లీ రాష్ట్రపతి భవన్ లాంటి వాటిని ఈయన విజిట్ చేయడం జరిగిందనమాట. సో మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధాన్కర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారి యొక్క నేతృత్వంలో జరిగిన మీటింగ్స్ అన్నిటిలో కూడా ఈయన అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ కాంబోడియా అనేది 1952 నుంచి మనకి ఇండియాకి మంచి బైలేటరల్ రిలేషన్షిప్ ని స్టార్ట్ చేసిన 1962లో సిహమోని ఫాదర్ ఇండియాని విజిట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ అప్పటి నుంచి కూడా ఎవరు ఇండియాని విజిట్ చేయలేదు. కాంబోడియాకి సంబంధించిన హయ్యర్ అథారిటీ మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈయనే ఇండియాని విజిట్ చేయడంగా కూడా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ అంగాకోర్ వాట్ అనేది లొకేట్ అయి ఉందన్నమాట. సూర్యవర్మన్ 1 అనే కింగ్ దీన్ని కట్టించారనమాట. ఓల్డెస్ట్ టెంపుల్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే ఏషియన్ సమిట్ అంటున్నాం కదా, ఏషియన్ సమిట్ లో కాంబోడియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర స్వచ్ఛముక్ అభియాన్ కింద మహారాష్ట్ర స్మైల్ అంబాసిడర్ గా ఎంపికైన భారతీయ క్రికెటర్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ ఇండియన్ క్రికెటర్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ అ మహారాష్ట్రస్ స్మైల్ అంబాసిడర్ అండర్ ద స్టేట్ స్వచ్ఛముక్ అభియాన్ అని. సో ఆన్సర్ సచిన్ టెండూల్కర్ సార్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 5 సంవత్సరాలకి గాను ఒక ఒప్పందం అనేది ఈ ప్రోగ్రామ్ కింద మహారాష్ట్ర ప్రభుత్వానికి సచిన్ టెండూల్కర్ గారికి జరిగింది. ఈ నేపథ్యంలో స్మైల్ అంబాసిడర్ గా ఈయనని ఎంచుకోవడం జరిగింది. అలాగే రీసెంట్ గా ఈయన యొక్క 50th బర్త్డే యానివర్సరీ సందర్భంగా మనకి ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ స్టేడియం ఉంది చూసారా, ఆ సిడ్నీ క్రికెట్ స్టేడియంలో ఒక గేట్ కి సచిన్ టెండూల్కర్ సార్ యొక్క నేమ్ ని కూడా పెట్టడం జరిగింది అనమాట. అది ఇక్కడికి సంబంధించిన కరెంట్ అఫైర్. గతంలో యునిసెఫ్ కి సంబంధించి కూడా రీజనల్ బ్రాండ్ అంబాసిడర్ గా మనకి సచిన్ టెండూల్కర్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే డిఫరెంట్ గా అంటే వరల్డ్ వైడ్ గా, నేషనల్ వైడ్ గా కూడా ఇండియాకి సంబంధించి చాలా మంది యునిసెఫ్ కి బ్రాండ్ అంబాసిడర్స్ గా వర్క్ చేశారనమాట.
అందులో ఒకళ్ళు అమితాబ్ బచ్చన్ గారు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రియాంక చోప్రా గారు అండ్ కంగనా రనౌత్ గారు, అమీర్ ఖాన్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా యునిసెఫ్ కి సంబంధించి అంబాసిడర్స్ గా మనకి అపాయింట్ అయ్యారు. అందులో చాలా ప్రామినెంట్ వ్యక్తిగా సచిన్ టెండూల్కర్ గారిని చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ రీసెంట్ గా ఈ సంవత్సరం హెచ్ఎస్బిసి ఆఫ్ ఇండియా అనేది విరాట్ కోహ్లీ గారిని బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించింది అనౌన్స్ కూడా చేయడం జరిగింది. మహారాష్ట్ర గవర్నర్ గా మనకి ప్రెసెంట్ ఏక్నాథ్ షిండే అనే పర్సన్ ఉన్నారు. ఏక్నాథ్ షిండే ఈజ్ అ ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర ఏక్నాథ్ షిండే గారుగా చెప్పొచ్చు అనమాట. సో ఇవి ఓవరాల్ గా మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశాలు. మే 1 ఉంది చూసారా, మే 1 ఈజ్ కన్సిడర్ యాజ్ అ మహారాష్ట్ర డే యాజ్ వెల్ యాజ్ అ గుజరాత్ డే. మహారాష్ట్ర గుజరాత్ డే కింద మే 1 ని కన్సిడర్ చేస్తారు. అలాగే దాంతో పాటుగా ఏక్నాథ్ షిండే గారు దీని యొక్క చీఫ్ మినిస్టర్ గా కూడా ఉన్నారు. అండ్ స్మైల్ అంబాసిడర్ గా సచిన్ టెండూల్కర్ గారిని అపాయింట్ చేసుకున్నారు. అది కూడా స్వచ్ఛ ముఖ్ అభియాన్ అనే పథకం కింద. నెక్స్ట్ వన్ చూసుకునేటప్పటికి 21వ వార్షిక గ్రీన్ టెక్ అవార్డుల కార్యక్రమంలో ఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రతిష్టాత్మకమైన గ్రీన్ టెక్ సేఫ్టీ అవార్డు 2023ని సేఫ్టీ ఎక్సలెన్స్ కేటగిరీ కింద ప్రదానం చేసింది అని చెప్పేసి అడుగుతున్నారు. Which central public sector company has conferred the prestigious Green Tech Safety Award 2023 under the Safety Excellence category at the 21st Annual Green Tech Awards of Functions అని చెప్పి ఆప్షన్స్ లో టాటా స్టీల్, JSW స్టీల్, రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అండ్ as well as the Steel Authority of India Limited. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అని ఉంది చూసారా, ఇది ఒక నవరత్న కంపెనీ. రీసెంట్ గా నవరత్న స్టేటస్ వచ్చింది దీనికి. అయితే ఈ కంపెనీకి గ్రీన్ టెక్ సేఫ్టీ అవార్డు 2023 అనేది లభించిందనమాట. సో ఎందుకు ఇస్తారు ఈ అవార్డు అంటే, ఎస్పెషల్లీ ఏదైనా కొన్ని ప్రాజెక్ట్స్ ని, ఇండస్ట్రియల్ పరంగా ప్రాజెక్ట్స్ ని చేసినప్పుడు ఎన్వైరన్మెంట్ సేఫ్టీని, ప్రజల యొక్క సేఫ్టీని, ఇలాంటి వాటిని ఏవైతే పాటిస్తాయో అలాంటి పర్టిక్యులర్ ఇండస్ట్రీస్ కి గ్రీన్ టెక్ సేఫ్టీ అవార్డుని అందించడం జరుగుతుంది. అలా ఆ ఎక్సలెన్స్ కేటగిరీలో దీనికి ఈ అవార్డు అనేది వచ్చింది. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ వన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, మే 2023లో లైఫ్కో బనావో రిచ్ అనే నినాదంతో కొత్త బ్రాండ్ ప్రచారాన్ని ఏ బ్యాంక్ స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఇన్ మే 2023 విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద న్యూ బ్రాండ్ క్యాంపెయిన్ విత్ ద స్లోగన్ ఆఫ్ లైఫ్కో బనావో రిచ్ అని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఎస్ బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఎస్ బ్యాంక్ రీసెంట్ గా బ్యాంక్ యొక్క న్యూ లోగోని కూడా స్టార్ట్ చేసింది అనమాట. సో దాంతో పాటుగా మనకి లైఫ్కో బనావో రిచ్ అనే ఒక క్యాంపెయిన్ ని లాంచ్ చేసి దీని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో, సోషల్ మీడియాస్ లో కూడా పబ్లిష్ చేయనుంది. సో తన యొక్క కస్టమర్స్ ని అండ్ మిగతా వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయడానికి అండ్ యాజ్ వెల్ as ఎస్ బ్యాంక్ యొక్క ఏవైతే మనకి సర్వీసెస్ ఉన్నాయో సో దాన్ని కూడా చెప్పడం కోసం అని చెప్పి ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. So next one, and World No Tobacco Day has been observed every year on May 31st and the theme for the 2023 is ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 31న జరుపుకుంటారు. అయితే దీని నినాదం ఏంటి అని అడుగుతున్నారు. వి నీడ్ ఫుడ్ నాట్ టొబాకో, వి నీడ్ ఫుడ్ నాట్ టొబాకో అనేది దీని యొక్క మెయిన్ సిద్ధాంతంగా ఉంది. 2025 కల్లా టొబాకోని కొంతవరకైనా మనకి ఇండియాలో తగ్గించాలి అనేది వన్ ఆఫ్ ద మెయిన్ గోల్ అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అయితే ఈ నేపథ్యంలో 2007లోనే 2007 నుంచే గతంలో మనకి టొబాకోకి సంబంధించిన కొన్ని క్యాంపెయిన్స్ ని అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ వైడ్ ప్రోగ్రామ్స్ ని కూడా లాంచ్ చేసింది. బట్ అది ఇంకా ఇండియాలో కంప్లీట్ గా కంట్రోల్ కావట్లేదు అనమాట. అయితే దానికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1978 ఆ టైంలో మనకి ఈ ఏమంటారు నో టొబాకో డే అనే దాన్ని రికగ్నైజ్ చేసి తీసుకొచ్చింది. అప్పటి నుంచి మనకి ప్రపంచంలో మే 31st అనేది టొబాకో డే, నో టొబాకో డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వి నీడ్ ఫుడ్ నాట్ టొబాకో అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. టెడ్రస్ ఆడ్నమ్ అనే పర్సన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో నెక్స్ట్ వన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం వారి ఇళ్లని పూర్తి చేయడానికి లేదా అప్గ్రేడ్ చేయడానికి క్రెడిట్ లింక్ ఆర్థిక సహాయాన్ని అందించడానికి మోగరా పథకాన్ని ప్రారంభించింది అని చెప్పేసి అంటున్నారు. సో జనరల్ గా మోగరా అంటే నా ఇల్లు. సో ఈ పథకం కింద ఒడిస్సా ప్రభుత్వం ఏదైతే ఉందో లోన్ అమౌంట్ లో కొంత సబ్సిడీని ఇస్తుంది అనమాట. సో జనరల్ గా వీళ్ళకి వచ్చేటప్పటికి టోటల్ గా 3 lakhs వరకు మాక్సిమం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి 3 లక్షల వరకు కూడా ఇళ్ళని కట్టుకోవడానికి లోన్ ని ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్ 4 phases ఉంటుంది అనమాట. సో 1 lakh లోన్ అనేది తీసుకోవచ్చు, అలాగే 1.5 తీసుకోవచ్చు, 2 lakhs తీసుకోవచ్చు, 3 lakhs తీసుకోవచ్చు.
సో 1 lakh లోన్ ఎవరైతే తీసుకుంటారో అందులో వాళ్ళకి 30,000 సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే 1.5 తీసుకుంటే 45,000 సబ్సిడీని ఇస్తారు. 2 lakhs లేదా 3 lakhs తీసుకుంటే 60,000 సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది. సో మిగిలిన అమౌంట్ వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగా లోన్ అమౌంట్ లో సబ్సిడీని ఇచ్చి అండ్ ఇళ్ళని నిర్మించుకునేలాగా నా ఇల్లు లేదా మోగరా అనే పథకాన్ని ఒడిస్సా ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఆప్షన్ డి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే తెలంగాణలో కూడా ఉన్నాయి. జనరల్గా మనకి డబల్ బెడ్రూమ్ స్కీమ్ అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసింది. అలాగే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో కూడా దానిని అమలు పరుచుకుంటూ వస్తుంది. ఇలాంటి కోవలోకే జరుగుతుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మోగరాలో కంప్లీట్గా గవర్నమెంటే ఇళ్ళని కట్టించి ఇవ్వదు, కంప్లీట్గా మనీ లేదా స్థలాన్ని ఇవ్వదు. ఇల్లు కట్టుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇళ్ళని ఏదైతే పూర్తి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మెయిన్ గా ఈ లోన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి నవీన్ పట్నాయక్, ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్. అండ్ గణేషి లాల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒడిస్సా యొక్క గవర్నర్ గా ఉన్నారు. ఒడిస్సా డే అనేది ఏప్రిల్ 1st రికగ్నైజ్ చేయబడింది అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ఈ కింద ఏ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? సో జస్టిస్ అగస్టిన్ జార్జ్ మెసై హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైకోర్ట్? ఎగ్జాక్ట్ గా 5 days క్రితమే మనకి రాజస్థాన్ హైకోర్టుకి జస్టిస్ అగస్టిన్ జార్జ్ అనే పర్సన్ మనకి చీఫ్ జస్టిస్ గా ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. అంతకు ముందర పంజాబ్ హర్యానా కోర్టులో ఈయన జడ్జ్ గా కూడా పనిచేశారు. సో దాని తర్వాత ఈయన ఇక్కడ అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. అశోక్ గెహ్లాత్ ఎవరైతే ఉన్నారో సో ఆయన రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అండ్ రాజస్థాన్ యొక్క గవర్నర్ గా కల్రాజ్ మిశ్రా 2019 నుంచి కల్రాజ్ మిశ్రా గారే రాజస్థాన్ యొక్క గవర్నర్ గా ఉన్నారు. అశోక్ గెహ్లాత్ గారు చీఫ్ మినిస్టర్ గా ఉండడం జరిగింది అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల టర్కీ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు. రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ టర్కీ అని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఎర్డోగన్, తయాప్ ఎర్డోగన్ అనే పర్సన్ టర్కీకి అధ్యక్షులుగా అవ్వడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టర్కీ యొక్క క్యాపిటల్ గా ఉన్నది అంకారా. అంకారా ఇస్ అ క్యాపిటల్ ఆఫ్ టర్కీ. ఇస్తాన్బుల్ అనేది టర్కీలో ఇంపార్టెంట్ సిటీ అన్నమాట. టర్కిష్ లీరా అనేది దీని యొక్క కరెన్సీగా కూడా ఉంది. అరీఫ్ అల్వీ అని ఉన్నారు చూసారా, ఈయన 13th ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ అనమాట. సో పాక్ కి 13వ ప్రెసిడెంట్ గా అరీఫ్ అల్వీ అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ షావత్ మీర్జాయవ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఈయన వచ్చేటప్పటికి అజబెకిస్తాన్ లేదా ఉజ్బెకిస్తాన్ అనే కంట్రీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. నెక్స్ట్ తయ్యిప్ ఎర్డోగన్ టర్కీకి సంబంధించిన ఆయన. బర్హామ్ సలీఫ్ అని ఉన్నారు కదా, ఈయన ఇరాక్ కి ఫార్మర్ ప్రెసిడెంట్ గా ఉన్నారనమాట. ఈయన స్థానంలో మనకి అబ్దుల్ లతీఫ్ ఖాన్ అనే పర్సన్ అపాయింట్ అవడం జరిగింది. ప్రస్తుతం అబ్దుల్ లతీఫ్ ఖాన్ అనే పర్సన్ ఇరాక్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అండ్ అంతకు ముందర బర్హమ్ సలీహ్ అనే పర్సన్ ఉండేవాళ్ళు అనమాట. ఇరాన్ కి వచ్చేటప్పటికేమో మనకి ఇబ్రహీం రైసీ, ఇరాక్ కి వచ్చేటప్పటికేమో అబ్దుల్ లతీఫ్ ఖాన్ అనే పర్సన్. సో ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అంతకు ముందర టర్కీ సిరియాకి భూకంపం వచ్చింది కదా, ఆ టైంలో ఇండియా కండక్ట్ చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ దోస్త్ అన్నమాట. సో ఆపరేషన్ దోస్త్ ఇండియా టర్కీ సిరియాకి సంబంధించిన భూకంపానికి కండక్ట్ చేసింది. ఆపరేషన్ కావేరి. సో రీసెంట్ గా మనకి ఏదైతే ఈ సూడాన్ లాంటి ప్రాంతాల్లో ఏమంటారు సివిలియన్ వార్స్ జరుగుతున్నాయో సో దానికి సంబంధించి ఇండియా కండక్ట్ చేసిన ఆపరేషన్ కావేరి. అలాగే మనకి మోకాకి సంబంధించి ఏదైతే మయన్మార్ లో సైక్లోన్ లో ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆపరేషన్ కరుణ అనేదాన్ని స్టార్ట్ చేసింది. ఈ 3 ఆపరేషన్స్ ని ఇండియా 2023లోనే కండక్ట్ చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ యూనివర్సిటీతో యూకేలోని భారతీయ కన్సోలేట్ హిందీ భాషలో మొదటి ఓపెన్ యాక్సెస్ కోర్స్ ని రూపొందించడానికి సహకరించింది? సో ఇండియా అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనివర్సిటీ కన్సోలేట్ ఇన్ ద యూకే కొలాబరేటెడ్ టు క్రియేట్ ద ఫస్ట్ ఓపెన్ యాక్సెస్ కోర్స్ ఇన్ ద హిందీ లాంగ్వేజ్? సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఈడెన్బర్గ్ విశ్వవిద్యాలయం. సో ఈడెన్బర్గ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది మనకి యూకేలోని భారతీయ కన్సోలేట్ తో హిందీ భాషలో మొదటి ఓపెన్ యాక్సెస్ కోర్స్ ని రూపొందించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందనమాట. ఆప్షన్ సి అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. అంతేకాకుండా మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వరల్డ్ హిందీ డే, ప్రపంచ హిందీ దినోత్సవం అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇది జాన్ 10th రికగ్నైజ్ చేశారు. జాన్ 9th ఏమో భారతీయ ప్రవాస దివాస్ డే, ఎన్ఆర్ఐ డే జాన్ 9th. సో ఎన్ఆర్ఐ డే ఈ సంవత్సరం 3 days మధ్యప్రదేశ్లో సెలబ్రేట్ చేశారు. అండ్ జాన్ 10th వచ్చేటప్పటికి వరల్డ్ హిందీ డేగా చెప్తాం. అయితే
12th వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ అనేది రీసెంట్ గా మనకి నది అనే ప్రాంతంలో జరిగింది. సో దిస్ ఏరియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ఫిజీగా చెప్పొచ్చు. సో ఫిజీ కంట్రీలోని నది అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ 12th వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. అండ్ జాన్ 10th వరల్డ్ హిందీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే యూకేలోని భారతీయ కన్సోలేట్ హిందీ భాషలో మొట్టమొదటి ఓపెన్ యాక్సెస్ కోర్స్ని రూపొందించడానికి ఎడెన్బర్గ్ యూనివర్సిటీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకుంటే భారతదేశం మరియు వియత్నాం అధికారులు 3వ సముద్ర భద్రతా సమావేశం ఏ నగరంలో నిర్వహించారు అని ఉంది. సో ఇండియా అండ్ వియత్నాం అఫీషియల్స్ హెల్డ్ ద 3rd మ్యారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ ఇన్ విచ్ సిటీ? సో న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కొచ్చి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, న్యూఢిల్లీగా చెప్పొచ్చు. 2019లో 2019లో వియత్నాంకి ఇండియాకి మధ్య సముద్ర భద్రతా చర్యలు సమావేశం అనేది ఫస్ట్ టైం జరిగింది. అది కూడా వియత్నాం యొక్క క్యాపిటల్ అయిన హనోయి అనే ప్రాంతంలో జరిగింది. 2021లో ఇండియా అండ్ యాజ్ వెల్ as వియత్నాం యొక్క సెకండ్ సముద్ర భద్రతా సమావేశం అనేది వర్చువల్ గా జరిగింది. 2023లో 3వ సమావేశం అనేది న్యూఢిల్లీ కేంద్రంగా జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే సౌత్ చైనా సీ అని చెప్పేసి ఉంది, దక్షిణ చైనా సముద్రం. ఈ సౌత్ చైనా సీ అనేది చాలా కంట్రీస్ కి డిస్ప్యూట్ గా ఉంది. ఆ డిస్ప్యూట్ లో వన్ ఆఫ్ ద కంట్రీగా వియత్నాం కూడా ఉందన్నమాట. సో ఎగ్జాక్ట్ గా ఈ దక్షిణ సముద్రం మీదే, ఈ సౌత్ చైనా సీ మీదే వియత్నామీస్ వాటర్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ వియత్నామీస్ వాటర్స్ దగ్గర ఇండియా క్రూడ్ ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి అక్కడి నుంచి తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇండియా యొక్క ఆయిల్ ప్రాజెక్ట్స్ అనేవి అక్కడ కూడా ఉన్నాయి. సో ఇది కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. అలాగే ఇండియా సముద్ర భద్రతా చర్యల్ని కాపాడుకోవడం కోసం మనం ప్రాజెక్ట్ 75 లాంటివి స్టార్ట్ చేసాం. అలాగే వేరే కంట్రీస్ తో ట్రేడ్ అండ్ యాజ్ వెల్ as కల్చరల్ రిలేషన్షిప్ ని పెంచుకోవడం కోసం సాగర్మాల లాంటి ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేసాం. సాగర్మాల, సముద్ర సేతు, ఓ స్మార్ట్, ప్రాజెక్ట్ 75 ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓషన్ యాజ్ వెల్ as దాని పక్కన ఉన్న సముద్రాలు ఏవైతే ఉన్నాయో వీటి కోసం అని చెప్పేసి ఎస్పెషల్లీ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ గా కూడా వీటిని చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి ఇండియా 3వ సముద్ర భద్రతా సమావేశాన్ని వియత్నాంతో న్యూఢిల్లీలో కంక్లూడ్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ సరస్సుల్లో షికారా పడవలకి లైఫ్ జాకెట్లు తప్పనిసరి చేస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది అని చెప్పేసి అడుగుతున్నారు. ద జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద లైఫ్ జాకెట్స్ మ్యాండేటరీ ఫర్ షికారా బోట్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేక్స్? సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఒకటి ధాల్ లేక్ అండ్ యాజ్ వెల్ as ఇంకొకటి నిజీన్ లేక్. సో దాల్ లేక్ అండ్ నిజీన్ లేక్ గా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నేను ఇంత పర్ఫెక్ట్ గా ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో దెర్ ఆర్ ఫ్యూ ఫేమస్ లేక్స్ అన్నమాట. ఒకటి ఉల్లార్ లేక్ గా చెప్పొచ్చు, ధాల్ లేక్ గా చెప్పొచ్చు, అలాగే నెక్స్ట్ నైజిన్ లేక్ గా చెప్పొచ్చు. సో నిజిన్ లేక్ ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ లో ఫేమస్. అయితే ఎస్పెషల్లీ దాల్ లేక్ అండ్ నిజిన్ లేక్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి మెయిన్ గా లైఫ్ జాకెట్స్ అనేవి అవసరం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఆ కేంద్ర ఏదైతే మనకి యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ ఉందో అది మ్యాండేటరీ చేసింది. అయితే అది ఆ అనౌన్స్మెంట్ని చేసినప్పుడు ఉల్లార్ లేక్ గురించి ప్రస్తావించలేదు. మీకు చాలా ఆప్షన్స్లో కామన్గా ఉల్లార్ లేక్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ మన్స్బల్ సరస్సు అని ఉంది. మన్స్బల్ సరస్సు కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేక్ ఇన్ జమ్మూ కాశ్మీర్గా చెప్పొచ్చు, బట్ ఇది కూడా అనౌన్స్ చేయలేదన్నమాట. సో జమ్మూ కాశ్మీర్ యొక్క యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది రీసెంట్గా దాల్ అండ్ నిజీన్ లేక్స్లో ఎవరైతే మనకి ట్రావెల్ చేస్తారో టూరిస్టులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళకి లైఫ్ జాకెట్స్ అనేవి కంపల్సరీ చేసిందనమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా ఈ ధాల్ లేక్ మీద షికారా ఫెస్టివల్ అనేది కండక్ట్ చేస్తారు. 2016 నుంచి ఈ ఫెస్టివల్ ని కండక్ట్ చేయడం అనేది బాగా పాపులర్ అయిందనమాట. అలాగే ధాల్ లేక్ మీద SBI ఉంది చూసారా, సో ఇది మనకి ఒక ఫ్లోటింగ్ ATM ని కూడా ఏర్పాటు చేసింది. గతంలో ఇండియాలో ఫస్ట్ ఫ్లోటింగ్ ATM అనేది కేరళలో స్టార్ట్ అయింది, బట్ రీసెంట్ గా మాత్రం ధాల్ లేక్ మీద SBI దీన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. అండ్ ఇవి ధాల్ లేక్ కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు అనమాట. నెక్స్ట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ని గుర్తుపెట్టుకోవాలి, మనోజ్ సిన్హా. అండ్ ఇంకొకటి వైట్ నైట్ కార్ప్స్ అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారు, వైట్ నైట్ కార్ప్స్. జనరల్ గా ఈ LOC అంటాం చూసారా, లైన్ ఆఫ్ కంట్రోల్, అక్కడ బారాముల్లా, పూంచి, రాజోరి లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో ఆ ప్రాంతాన్ని గస్తీ కాయడానికి ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్లో ఉన్న వన్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ పార్ట్ గా వైట్ నైట్ కార్ప్స్ అనే వాళ్ళని చెప్తాం. రీసెంట్ గా వీళ్ళకి సంబంధించిన ఒక రివ్యూ మీటింగ్ అనేది జరిగింది. సో దానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ ఇండియన్ ఆర్మీ పర్సనల్స్ కూడా అటెండ్ అయ్యారు. దాంతో వీళ్ళు వార్తల్లోకి రావడం జరిగింది. అలాగే పషిమన్ షాల్ అని చెప్పేసి ఉంటుంది, పషిమన్ అని చెప్పి. సో పషిమన్ ఊల్ అనేది జమ్మూ
కాశ్మీర్ కి పెట్టింది పేరు, ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా. అండ్ సాఫ్రాన్ అంటాం చూసారా, కుంకుమ పువ్వు. సో సాఫ్రాన్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్రాప్ అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రొడక్షన్ అండ్ ఫ్రమ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ గా కూడా చెప్పొచ్చు. అండ్ ఇవి ఓవరాల్ గా దానికి సంబంధించి గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు. అలాగే జమ్మూ కాశ్మీర్ లో మనకి రాఫ్ అని చెప్పేసి ఒక డాన్స్ ఉంటుంది, అలాగే దమ్హల్ అని చెప్పేసి ఇంకొక డాన్స్ ఉంటుంది. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ గా చెప్పొచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్ లో. ఈవెన్ ఎస్ఎస్సి ఆర్ బ్యాంకింగ్ లో కూడా జనరల్ గా ఫోక్ డాన్సెస్ ని అడుగుతా ఉంటారు. సో రఫ్ అండ్ దమ్హల్ అనేవి జమ్మూ కాశ్మీర్ యొక్క ఫోక్ డాన్సెస్. డచిగమ్ అనేది నేషనల్ పార్క్ అన్నమాట. సలీం అలీ గానీ డచిగమ్ గానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ఇటీవల క్రింది వాటిలో ఏ దేశంలో జాతీయ పొసాన్ వారాన్ని జరుపుకుంటారో అని అడిగారు. సో రీసెంట్లీ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ సెలబ్రేట్స్ నేషనల్ పొసాన్ వీక్ అని. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్. సో ఆన్సర్ శ్రీలంక ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో అశోక ఎవరైతే ఉన్నారో ద గ్రేట్ కింగ్ ఇన్ ఇండియా, ఆయన యొక్క కొడుకు మహేంద్ర ఎవరైతే ఉన్నారో సో ఆయన శ్రీలంకలో బుద్ధిజాన్ని వ్యాప్తి చేయించారు. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకోవడానికి శ్రీలంకలో పొసాన్ వారాన్ని, బుద్ధిస్ట్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. శ్రీలంక ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ తెరవేద బుద్ధిజం. సో తెరవాద బుద్ధిజానికి ఈ శ్రీలంక అనేది ఫేమస్ గా చెప్పొచ్చు. శ్రీలంకతో పాటుగా కాంబోడియా, లావోస్, థాయిలాండ్ ఇలాంటి కంట్రీలన్నీ కూడా దీన్ని ఫాలో అవుతాయి. ఈవెన్ ఇండియాలో హీనయాన, మహాయాన లాంటివి కూడా కనిపిస్తాయి. ఇంకొకటి జెన్ బుద్ధిజం అని చెప్పేసి అంటారు. దీని ట్రేసెస్ చైనాలో స్టార్ట్ అయినా కంప్లీట్ గా ఇది ఎలివేట్ అయింది జపాన్ లో అని కూడా చెప్తా ఉంటారు. సో ఇలాంటి కోవకి చెందిందే మనకి పొసాన్ అనే ఫెస్టివల్, అది శ్రీలంకలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే శ్రీలంకకి నూతన ప్రైమ్ మినిస్టర్, నూతన ప్రెసిడెంట్ గా మనకి దినేష్ గుణవర్ధనే అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. అండ్ లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఇప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి దినేష్ గుణవర్ధనే అనే పర్సన్ ని. సో ఇది ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశం తన అధునాతన KSS-3 బ్యాచ్ 2 జలాంతర్గాములని భారతదేశానికి అందించింది అని చెప్తున్నారు. సో ఆన్సర్ సౌత్ కొరియా లేదా దక్షిణ కొరియాగా చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సౌత్ కొరియా ప్రపంచంలోనే ఫస్ట్ టైం డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ ని లాంచ్ చేయడం జరిగింది. సో వాటిని మనకి KSS-3 అండ్ బ్యాచ్ 2 జలాంతర్గాములుగా చెప్పడం జరుగుతుంది. వాటిని ఇండియాకి రీసెంట్ గా అప్పగించడం జరిగింది దక్షిణ కొరియా. దాని యొక్క క్యాపిటల్ గా మనకి సియోల్ అనేది ఉంది. సో అది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. యుద్ధ అభ్యాస్, వజ్ర ప్రహార్ లాంటివి యుఎస్ఏతో ఇండియా కండక్ట్ చేసే ఎక్సర్సైజ్ గా మీరు ఒకసారి రిపీట్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. అలాగే రీసెంట్ గా కోప్ అనే ఎక్సర్సైజ్ ని కూడా యుఎస్ఏతో ఇండియా కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఎవరు యూసీఓ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా నియమితులయ్యారు? సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఆఫ్ యూసీఓ బ్యాంక్ అని చెప్పేసి అడుగుతున్నారు. అరుణ్ శ్రీవాస్తవ్, శ్రీ సోమశంకర్ ప్రసాద్, అశ్విని కుమార్, అశ్విని భాటియా. సో అశ్విని కుమార్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన యూసీఓ బ్యాంక్ కి మేనేజింగ్ అండ్ డైరెక్టర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది అనమాట. అండ్ సిఓ గా కూడా. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గతంలో సోమశంకర్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ప్లేస్ లో అశ్విని కుమార్ గారు యూసీఓ బ్యాంక్ కి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఓ గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఎవరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు? సో ఇండియాలో సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేసేలాగా ఆల్రెడీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే కూటమిని ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇండియా తీసుకొచ్చింది. గురుగ్రామ్ ఏదైతే ఉందో హర్యానాలో, అక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ని కూడా పెట్టి చైర్మన్ గా అజయ్ మాథూర్ గారిని పెట్టడం జరిగింది. అయితే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది సోలార్ ఎనర్జీని ఇండియాతో పాటు ప్రపంచ దేశాలు మనకి మెయిన్ గా ఏమంటారు హైప్ తీసుకొచ్చేలాగా, ప్రమోట్ చేసేలాగా తీసుకొచ్చారు. అయితే భారతదేశంలో ప్రవేశపెట్టిన సోలార్ ఎనర్జీ యొక్క ప్రాజెక్ట్స్ గానీ, సోలార్ ప్యానెల్స్ గానీ, ఫోటోవోల్టిక్ సెల్స్ గానీ ఇలాంటి వాటిని ప్రమోట్ చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దానికి అజయ్ యాదవ్ గారిని మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది మనకు అక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, 2 రోజుల భారతదేశం యూరోపియన్ యూనియన్ కనెక్టివిటీ కాన్ఫరెన్స్ ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ద 2-day ఇండియా యూరోపియన్ యూనియన్ కనెక్టివిటీ కాన్ఫరెన్స్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ? ఆప్షన్స్ లో మేఘాలయ్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మేఘాలయ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఇండియాలోని మేఘాలయలో రీసెంట్ గా భారతదేశం మరియు యూరోపియన్
యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన కనెక్టివిటీ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఇది ఎందుకు 2011లో భారతదేశానికి యూరోపియన్ యూనియన్స్ కి సంబంధించి లీడర్స్ సమావేశం జరిగింది. సో దాంట్లో భాగంగా నార్త్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ని మనకి అట్రాక్ట్ చేయడం కోసం ఈ సమావేశాన్ని అక్కడ నిర్వహించారు. ఈవెన్ నార్త్ ఈస్ట్ ఇండియానే కాకుండా ఇండియాకి దగ్గరగా ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ లాంటి కంట్రీస్ కూడా మనకి మెయిన్ గా బెనిఫిట్ అయ్యేలాగా ఈ మీటింగ్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మేఘాలయ. అలాగే మేఘాలయ యొక్క చీఫ్ మినిస్టర్ గా కాన్రాడ్ సాంగ్మా అనే పర్సన్ ఉన్నారు. ఈయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అలాగే ఎవరైతే మనకి ఫాంగ్వా చౌహాన్ అనే పర్సన్ ఉన్నారో సో ఈయన వచ్చేటప్పటికి మేఘాలయకి గవర్నర్ గా ఉన్నారు. సో ఇవి గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. ఇవి మనకి మెయిన్ గా ఇక్కడ ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది NABH అక్రిడేషన్ ని పొందిన అన్ని ఎయిమ్స్ లో మొదటిది అని చెప్పేసి అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎయిమ్స్ బికమ్స్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిమ్స్ టు రిసీవ్ NABH అక్రిడియేషన్ అని చెప్పేసి అంటున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎయిమ్స్ నాగపూర్ గా చెప్పొచ్చు. రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దీనిని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. మామూలుగా మనకి NABH అంటే అర్థం నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ అని చెప్పేసి ఉంటుంది. సో నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ అని ఉంటుంది. సో దీని యొక్క స్టేటస్ ని పొందిన ఫస్ట్ ఎయిమ్స్ ఏది అంటే నాగ్పూర్ గా చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియాలో ఫస్ట్ మెడికల్ హాస్పిటల్ అనేది జనరల్ గా కలకత్తాలో స్టార్ట్ చేశారనమాట 18th సెంచరీలో. సో దాని తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక ఎయిమ్స్ ఢిల్లీలో పెట్టడం జరిగింది. ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో కూడా దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అలా ఎయిమ్స్ నాగపూర్ అనేది రీసెంట్ గా అక్రిడిటేషన్ కి సంబంధించి సో ఫస్ట్ సర్టిఫికేషన్ ని పొందిన సంస్థగా ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే హెల్త్ మినిస్టర్ గా మనకి ప్రస్తుతం ఉన్నది మన్సుఖ్ మాండవ్య గారు. అలాగే హెల్త్ డే వచ్చేటప్పటికి April 7th గా హెల్త్ డే అనేది రికగ్నైజ్ చేయబడింది అనమాట. ఇవి కొన్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్, క్రింది వారిలో కొత్త సెయిల్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్? సో మనకి ఆప్షన్స్ లో అరుణ్ కుమార్ మిశ్రా గారు ఉన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ గా మనకు ఉన్నది ఎవరు అంటే అరుణ్ కుమార్ మిశ్రా గారు. అలాగే సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా గారు ఉన్నారు చూసారా, ఈయన వచ్చేటప్పటికి మనకి మైనారిటీలకి సంబంధించిన కమిషన్ కి చైర్మన్ గా ఉన్నారు ఈయన. అలాగే విజయ్ సాంప్లా గారు వచ్చేటప్పటికి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉంటుంది చూసారా, సో దానికి చైర్మన్ గా విజయ్ సాంప్లా గారు ఉన్నారనమాట. అలాగే నెక్స్ట్ హర్ష చౌహాన్ గారు అని చెప్పేసి ఇంకొక పర్సన్ ఉన్నారు. ఈయన వచ్చేటప్పటికి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చైర్మన్ గా ఉండడం జరిగింది. సో విజయ్ శాంప్లా మనకి మెయిన్ గా షెడ్యూల్ క్యాస్ట్ కి, అలాగే హర్ష చౌహాన్ గారు షెడ్యూల్ ట్రైబ్ కి, ఇక్బాల్ సింగ్ లాల్పురా గారు మైనారిటీలకి, అరుణ్ కుమార్ మిశ్రా గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కి చైర్మన్స్ గా ఉన్నారు. ఇంకా మిగిలింది అమరేంద్ర ప్రకాష్ గారు. అమరేంద్ర ప్రకాష్ గారు కొత్త సెయిల్ చైర్మన్ గా ఎంపిక కావడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.